భారతదేశమా కస్సు ఉన్న శాఖాంత రోలికత కారుత్మత వల్లి సమలసితమా వల్లి సమలసిత సల్లలిత పల్లవ సందోహవ మధ్య పల్లవ సంపుటాత్యంత భాసుర పుష్పబల ప్రధానమా పుష్పబల మకరంద రస సేవనార్థ సమాగత షట్పద క్షీరవారమా బళ బళ సముచిత సత్కార స్వీకార సంతృప్త స్వాంతుడకు ఈ కురుభూకాంతుని సంభావన సంభాషణ భూషణములచే ఈ సభాభవనం ధన్యము ధన్యము. అఖండిత నిర్మాణ చాతురుని దురీనుడైన ఓమయ బ్రహ్మ, నీ శిల్ప చాతురి మధురిమ ఆ బ్రహ్మకు గాని విశ్వ బ్రహ్మకు గాని లేదు లేదు లేదు. లేవచ్చును లేకపోవచ్చును, కానీ ఆ పాండవాతకులు గిట్టి పరిషత్తు లభించడం మాత్రము మానధరులైన మా బోండ్లకు దుస్సహము. విశ్వమరావిడత శాశ్వత మహేశ్వర మహేశ్వరంలో కావచ్చు. అఖిల నదీ గది వారికర్ పూర్వత నర్గద ముక్తామణి వ్రాతములు మాగడిన ఉండవచ్చు. సాగర నదీ కళాసతి కరగ్రహం నడిచి సార్వభౌమ పదవును అందవచ్చు. కానీ ఇట్టి సభాభవనము మాకు లేకపోవుట మోపలేని లోపము. ఇట్టి త్రిజన సభాభవనం పాండవుల అధీనమునంటయా. నిన్న మొన్నటి కనుక నిలువలేడ లేకుండా పాండవులు దిగ్విజయం వరించి రాజసూయ మహాత్ముల నిర్వహణమున సార్వభౌమ పదములు అలంకరించుడయా. ఏ లోకమునో పడియుడు మహేతకుండు త్రిలోకాధిక ప్రాజమానముకు ఈ సభాభవనం నిర్మించుడయా. పాండవులన్నిటిన దుర్దృష్టి విజృంభించుడయా. ఇది ఎంతయు కన్నులార కాంతు సుక్షత్రియ వంశ సంజాతులకు ఈ సుయోధన సార్వభౌముడు సహించి వరకునుడయా. నా సమక్షమున ఊరును పేరు ధర్మజుండు నా సామంతులెల్లరూ ఉపాయం నడిపింప పరస్పర శిరకోడిన సంఘర్షుడిన వజ్రమణి మయూకమును భూపతికి నూతన శోభను ఆపాదించి రత్నగర్భ నామమును సార్థక వరుప సాష్టాంగ దండ ప్రమాణములు ఆచరించడం నాకు అవమానం కాదా? దుర్మదంబున ధర్మదండు యుక్తాయుక్త పరిజ్ఞాన విధురుండయి సార్వభౌమ సమక్షమని స్వేచ్ఛగా వారి నుంచి ప్రణతం కైకొనుడయా. యోచించిన కొలది మనముల పట్టరాని క్రోధంబు వెళ్ళి విడిచి దుర్భరమవుతున్నది. ఇతని ఎండజాల ఆ కనబడి ద్వారా నేను నిర్గమించదా. అబ్బా, ఎక్కడిది పాపిష్టి స్ఫటిక శిలా ద్వారం? అబ్బా, ఎంత గట్టిగా కొట్టుకుని ఇతడు ఎవరూ లేరు కదా. మమ్ము గాంచి ఎవరు పరిహరించలేదు కదా. ఎవరది నన్ను చూసి పరిహరించినది? పాంచాలి పంచభద్రిక. ఎప్పటికీ పరిహాసం మాత్రమే. కాలాంతరమున వికల ప్రళయ భైర వికటాట్టహాస విస్ఫారిత భృకుటీ ప్రభూత తీవ్ర వైశ్వానర జ్వాల. పాంచాలి పంచభద్రుక, ఏమేమే నీ ఉన్మత్త వికటాట్టహాసము. ఎంత మరువు యత్నించినో మరుపులకు రాక హృదయ శల్యాయమానులు నీ పరిహాసారాములే నా కన్నబుడవలు రొయ్యలు చేయుచున్నవే. అహో, క్షీరామారాశి జనిత రాకా సుధాకర వరవంశ సముత్పన్న మహోత్తమ క్షత్రియ పరిపాలిత వరస సామ్రాజ్య ధౌరేయుడనై నిజ వీర పరికంపిత చతుర్దశ భువనసూరవరేణులకు 100 సోదరులకు అగ్రజుండనై పరమేశ్వర పాదాకృత పరశురామ సంతృప్తాత్త శస్త్రాస్త్ర విద్యాపారిణ రాధేయుండకు మిత్రుండనై మానధరుండనై మనుగడ సాగించు నన్ను చూచి ఒక్క అడుది పరిచారిక పరివృత్తి పగలబడినముడయా. అహో, తన శత్రులతో తుండగా నన్ను బావగా సమ్మానింపక గృహీతమ పరిశక్తి లజ్జా విముక్తి ఆ బంధకి ఆ పాదకి గట్ట ఎదురు నన్ను తేలిసేయవలే. అవునులే, ఆ పైసి మారిన మామకు ఎక్కేమి సిక్కేమి వంతున మగరిని ఉత్తర పర్యంతము రెచ్చిన కడిపించుతో పచ్చి వైపులు తేలించు ఆలి గేలిసేసినంత మాత్రమున నేనేలా కడగడం పడాలి. అవునులే, ఊరకు ఉచితానంత గానంతో మూరెత్తి కూతురుడునా అని సరిపెట్టుకుందునా. నేనెన్ని విధముల నా యంతరాత్మను సరిపెట్టుకున్నాను. ఈ వార్త ఎట్లయినా లోకమ్మని వెల్లడిగాక మానదు. నిరర్థకము దురర్థ ప్రతిపాదకుల లోకులు అనేక విధముల తలంపక మానరు. అటు పిమ్మడు నన్ను సందేహింపగా మానరు. సుయోధన సార్వభౌముని జీవితమున ఈ కళంకమ స్థానము ఏర్పరచగనగా మానదు. అపశయమును జీవించి ఉండడం కంటే మరణం అన్ని విధముల శ్రేయ
మరణం అనేది వల్ల శ్రేయోదాయకము. ఏమి మరణానంతరమైన ఈ సరితప్పున మానినీయ పరిహాస పాత్రము మానవపతి జీవిత చరిత్రమని రేపటి నుండి నా జీవితం ఈ లోకమున నాటక రూపణ ప్రదర్శింపబడదా? కావున మరణము సర్వవిధముల గర్హితము. జీవించి ఉండదమన్నాను పరనారీ పరిహాస పాత్రము ఈ జీవితం దుర్భరం. ఏమి చేయదు కట్ట నా అవమానములన్నిటికీ కారణమైన మైసవే కదా. తుదకు నా జీవితమున విషమస్థితిని ఆక్రమింపజేసినది మైసవే కదా. దురాత్ములు, యుక్త పరిజ్ఞాన విహీనులు, రాజనీతి బాహ్యులు, ప్రపంచనాసక్తులుగా పాండవహతలు పెంచినంతనే నేనేలా రాజసూయ మాత్రములు కరుగవలే. అరిగి తిరిపో ఇది రత్న ప్రభా సౌపేతమై సర్వత్ర సంశోభితమైన ఆ మైసభావనం మాకేల విడిది కావలే. అయినది పో అందు చిత్ర విచిత్ర లావణ్య లహరులందు వీధులాడు దిగుప్సాపేక్ష మాకేల కలగవలే. కలిగినది పో అందు సజీవ సలచర సంతాన వితానము లాలవాలవు ఆ మైసభావనంలో ఆ జలాశయంలో మేమేల కాలు మోపిదివి పో ఇది రత్న ప్రభా సౌపేతమై సర్వత్ర సంశోభితమైన మా పాదపద్మ మేళ అపభ్రంశవంతవలే. ఏత సమయమునకై పరిచారిక పరివృత్తి ఆ పాతకి ఎలా రావలే, వీక్షించవలే, పరిహసించవలే. హతవిధి. ఇప్పుడేది కర్తవ్యము పాంచాలీకృత మానసుడనై మానవమాన వంచితుడనై మర్యాదాత్మకముగా మనుడయా లేక పరిహాస పాత్రమైన ఈ మృతిగోపు లేక మరణించుడయా. ఇప్పుడేది కర్తవ్యము ఇక కర్తవ్య విచారణ లేదు, పుణ్యపాప వివక్షత లేదు, కీర్తపకీర్తులు లేవు, భయాభయము లేదు, భయము లేదు, భక్తి లేదు. పాండవ దుర్మద విభజన ప్రధాన ప్రథమ కర్తవ్యము. పాండవ పట్టమహిషి దారుణ పరాభవము ద్వితీయ కర్తవ్యము. అనంతరాచరణీయము పాండుభూపాల కులోన్మూలనము.